తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నిన్న శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవాళ పలు అభివృద్ధి పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ టీటీడీ ట్విన్ కమాండ్ సెంటర్ను ప్రారంభించబోతున్నారు. దేశంలోనే తొలిసారి తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఏఐ కమాండ్ సెంటర్ ఏర్పాటు కానుంది. करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी भाग्यलक्ष्मी करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी भाग्यलक्ष्मी करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी भाग्यलक्ष्मी करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी भाग्यलक्ष्मी करतल कमले. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించి శ్రీవారి ప్రాబల్యాన్ని నలుదిశలా చాటే బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎక్కువసార్లు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు తనకిచ్చాడన్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరే ఆయన్ను చూస్తూనే పెరిగానని, ఏ కష్టం వచ్చినా ఆయన మీదే భారం వేసి ముందుకు సాగానని తెలిపారు. శ్రీ వాణి ట్రస్టు నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 5,000 ఆలయాలు నిర్మించాలని టీటీడీ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. लक्ष्मी करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी भाग्यलक्ष्मी करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी भाग्यलक्ष्मी करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी भाग्यलक्ष्मी करतल कमले सर्वदा दानलक्ष्मी नोर्दंडे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी. తిరుమలలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు సీఎం హాజరై పట్టు వస్త్రాలు సమర్పించాక రంగనాయకుల మండపంలో శ్రీవారి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలని, దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలన్నారు. ప్రపంచంలో హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరొకసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు, కలియుగ దేవుడు, మనందరికి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను, ఆయన చూస్తూ పెరిగాను. అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను.
22 సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు. అది ఊహించని పరిణామం. మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు. అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని, ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు. ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి, సౌభాగ్యం, సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనమందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు